నమస్తే 3RR న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ తో ప్రధాని మోడీ చర్చలు. తమిళనాడులో స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. తెలంగాణలో మరోసారి కులగణన, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భద్రతా సహకారం, నిఘా భాగస్వామ్యం మరియు భారతదేశం అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాషింగ్టన్ డీసీలో అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్ తో సమావేశమయ్యారు. లయాలా సందర్శనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం ఆయన తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కుమారస్వామిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట ఆయన కుమారుడు అఖిరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. తెలంగాణలో మరోసారి కులగణన, రాష్ట్రంలో మరోసారి కులగణన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంలో చేసిన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి
కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారీగా డివిజన్ వారీగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. తిరుమల శ్రీవారిని తండేల చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం నాగ చైతన్య, సాయి పల్లవి, దర్శకుడు చందు ముండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బర్నీ వాసు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తండేల్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకున్నట్లు చందు ముండేటి తెలిపారు. ముందు మా తండేల్ సినిమాకు ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం, వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది. న్యూఢిల్లీలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నాయకులపై పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, మరొకసారి మా పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మేము వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. రూల్ 353 ప్రకారం ఆ ప్రస్తావన రాకూడదు. కానీ అన్నిటినీ వైలేట్ చేస్తూ పదే పదే కావాలనే టార్గెట్ చేస్తూ సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా లేనిపోని ఫాల్స్ అలిగేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కేసులు అలానే పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసుల్లో నిజాలు తెలియకునే ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంట్లో పదే పదే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేమేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎవరి మీదైనా పర్సనల్గా మేము అటాక్ చేయలేదు. మేము చేయాలంటే చాలా ఉన్నాయి. ఇదే సానా సతీష్ గారికి సంబంధించి ఇదే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో మీరే మీడియా సాక్షిగా చూడొచ్చు. ఇదందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చాలా ముదిరని మంత్రి లోకేష్ గారి పేరు చెప్తూ అన్నిట్లో ఆయనే మధ్యవర్తిత్వం అంటే బ్రోకరేజ్ చేస్తున్నారని మొత్తం రాష్ట్రం అంతా కోడై కూసింది. మేమేమైనా దీని గురించి మాట్లాడామా? ఈ దేశానికి సంబంధించి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐని కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి మరకలండించి దాన్ని కూడా భ్రష్టుపట్టించే విధంగా మీరంతా చేసినటువంటి విషయాల్ని మేమేమన్నా సభలో మాట్లాడామా? అలాగే ఏ రోజైనా మేము మాట్లాడామా?
ఇదే కాకుండా ఎన్నో కేసుల్లో మీరు ముద్దాయిగా ఉంటూ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని పెట్టింది. మొదటగా విచారణ చేయాల్సింది దేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు, అన్ని ఏజెన్సీలు కూడా మొదటగా మా పార్టీ లీడర్ల మీద ఎంక్వైరీ చేసే ముందు మొదటగా మీ మీద ఎంక్వైరీ చేయాలి. మీరు చేసినటువంటి మధ్యవర్తిత్వం, బ్రోకరేజ్ చేసినటువంటి పనుల మీద ఎంక్వైరీ చేయాలి. మీరే ప్రభుత్వానికి కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నారని మొత్తం ఈ ఢిల్లీలో కానీ దేశ రాజధాని దగ్గర ఇంటర్నేషనల్ వైడ్గా మొత్తం ఇది చేస్తున్నాం. ఇవన్నీ మేము మాట్లాడలేదు కదా. అనవసరంగా సభ యొక్క అత్యున్నతంగా ఉన్నటువంటి సభ యొక్క సమయాన్ని వృధా చేయడమే కాకుండా రాష్ట్రానికి మేలు చేకూర్చే ఇది కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు కానీ కంప్లీట్గా అభివృద్ధి కావాలంటే అందరం కలిసి నిధుల కోసం ఫైట్ చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు చేస్తున్నటువంటి తీరు ఒక లెక్కగా ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు చేస్తున్న తీరు వ్యతిరేకంగా ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు వంశీని హైదరాబాద్ నుండి విజయవాడకు బదిలీ చేస్తున్నట్లు తెలిసిందే. గత ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. కానీ వంశీపై మరో కొత్త కేసు నమోదైంది. ఆ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ 140, 308, 351/3 రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదయ్యాయి. వంశీపై SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. రెండు రోజులుగా వైకాపా సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తుందని నటుడు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్, మెసేజ్లతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడారు. ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా ఎత్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా
ఇంకా పుత్రేళ్ళ అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాగే కూటమి సర్కార్ పాలనపై సెటైర్లు వేశారు. ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు, ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి, అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు, విద్యార్థులు తల్లిదండ్రులు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం. చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మేమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే, అది చెప్పే ధైర్యం చేయరు, ఎందుకంటే లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వం ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా. మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది, మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే, కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోటు అంటే నేను టీవీలో చూశాను. ఒక్కో డిపార్ట్మెంట్లో 7,000 నుంచి 10,000 ఫైల్స్ ఈ 9 నెలల్లో ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోతాయి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగుతున్నాయి? కారణాలు ఏంటి అంటే, అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా అధికారుల తాలూకు పేషల్లో కానీ మంత్రుల పేషల్లో కానీ పటిష్టమైన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైద్య విద్యార్థులు వారి స్టైఫండ్ పెంచాలంటూ చేస్తున్న దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు గురువారం ఓపీలకు బంద్ ప్రకటించి వారి డిమాండ్లపై చేస్తున్న బంద్ ను కొనసాగించారు. అలాగే వారు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కూడా 7వ రోజులోకి అడుగుపెట్టింది. 13 ఏళ్లుగా తమ సమస్యలను పాలకులకు మొరపెట్టుకుంటున్నా తమకు న్యాయం జరగలేదన్నారు. తమ డిమాండ్లకు సంబంధించిన జీవోను విడుదల చేసి వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు.
విశ్వేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతిలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కాలేజెస్ గన్నవరం, ప్రొద్దుటూరు, తిరుపతి, గరివిడిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ 11 డేస్ నుంచి స్ట్రైక్లో కూర్చొని ఉండాం, ఇండిఫినెట్ స్ట్రైక్కి. దీనికి గల మెయిన్ రీజన్ వచ్చేసి 13 సంవత్సరాలుగా ఇంటర్న్స్గా 1 ఇయర్ పనిచేసే మా ఇంటర్న్స్కి కేవలం 7,000 మాత్రమే స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే వెటనరీ ఫీల్డ్లో ఎంతో గొప్ప రీసెర్చ్ చేసేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కేవలం 13 సంవత్సరాల నుంచి 9,000 మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. ఇది మా ఎక్స్పెన్సెస్కి, ప్రెసెంట్ డే ఎక్స్పెన్సెస్కి ఏమాత్రం సరిపోయే విధంగా లేదు. గత 13 సంవత్సరాల నుంచి అనేక బ్యాచెస్లో ఉన్న మా సీనియర్స్ ఎంతోమంది చాలాసార్లు అప్పుడప్పుడు గవర్నమెంట్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కన్సర్న్ తీసుకోండి, మా ఈ డిమాండ్స్ని తీర్చండి అనేసి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు అందించాము, ఎన్నో స్ట్రైక్స్ మేము చేశాము. కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి జీవో రూపంలో మాకు ఎటువంటి రిజల్యూషన్ అనేది రాలేదు. 2022లో మేము 27 డేస్ ఇండిఫినెట్ స్ట్రైక్ చేయడం జరిగిందండి. అప్పుడు కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గారు సిద్దిరి అప్పలరాజు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా మమ్మల్ని విజిట్ చేసి, స్ట్రైక్ని విజిట్ చేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మీ స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ చేస్తామని. కానీ ఈ రోజు వరకు ఎటువంటి రిజల్యూషన్ కానీ ఏ రెస్పాన్స్ కానీ జీవో రూపంలో మాకు ఈ రోజు వరకు అందలేదు. గత 13 సంవత్సరాల క్రితం అదర్ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఎంబీబీఎస్, ఆయుష్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటుగా మాకు 7,000 స్టైపెండ్ వచ్చేది 13 సంవత్సరాల క్రితం. కానీ అప్పటి నుంచి వాళ్ళందరికీ పర్ ఇయర్ 10 to 15% పెరుగుతూ ఈ రోజు ఒక్కొక్కరికి 22,000 నుంచి 25,000 వరకు ఉండింది. కానీ మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా కేవలం 7,000 మాత్రమే స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్లక్ష్యాన్ని మేము ఇంకా డిలే చేయదలుచుకోలేదు. ఇప్పుడు మేము 11 డేస్ ఇండిఫినెట్ స్ట్రైక్లో భాగంగా మేము జీవో వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ని ఆపబోము. మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రైక్ మేము ఈరోజు వెటనరీ క్లినికల్ కాంప్లెక్స్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓపీ కేసెస్ అన్నిటిని మేము బంద్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు కానీ ప్రాపర్ రెస్పాన్స్ రానట్లయితే మేము ఇంకొంచెం ఉధృతంగా మేము స్ట్రైక్ని కొనసాగించే అవసరం ఉంది. అండ్ ఆల్సో తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఏపీలో ప్రెసెంట్ డే ఉన్న అవుట్ బ్రేక్ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఉందో ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఉన్న ఇష్యూ అండి. దీని వెనుక క్లియర్ కట్ ఫాల్ట్ ఎక్కడుంది అంటే ఈ గవర్నమెంట్స్ అలాగే స్టేట్స్ వెటనరియన్స్ని యూటిలైజ్ చేసుకోకపోవడం, వారి సేవల్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం, అలాగే ప్రాపర్ డిసీజ్ డయాగ్నోసిస్ అనేది లేకపోవడం, జెనోటిక్ డిసీజెస్ విషయంలో చాలా సీరియస్ కన్సర్న్ ఉందండి. ఈరోజు వరల్డ్ మొత్తం వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ని చాలా నమ్ముతుంది, కానీ ఇంకా ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఏవైతే ఈ బర్డ్ ఫ్లూ డిసీజెస్ ఉన్నాయో దే ఆర్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ యానిమల్ హెల్త్, దే ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్ హ్యూమన్ హెల్త్. ఇన్ కేస్ ఆఫ్ జూనోసిస్, ఈ జూనోసిస్ గురించి చాలా కన్సర్న్ ఉండాలి అందరికీ కూడా. ఈవెన్ మెడికల్ ఫీల్డ్ అందరూ కలిసికట్టుగా చేయాల్సిన విషయం ఇది. కానీ ఎటువంటి ఇందులో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది. వెటనరియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వనంత వరకు ఇలాంటి జూనోసిస్ అవుట్ బ్రేక్స్ అన్నిటికీ మేము ఇక్కడ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా ఉంచినది కేవలం వెటనరియన్స్ మాత్రమే. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించి మా ఈ డిమాండ్స్ అన్నీ ప్యూర్ డిమాండ్స్ అండి. మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము చేసే వర్క్కి మేము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు మేము ఈ స్ట్రైక్ని మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది జీవో రూపంలో వచ్చే వరకు మేము ఆపబోము. అలాగే ఫర్దర్గా మేము దీన్ని ఉధృతం చేయాల్సిందిగా మేము అనుకుంటున్నామండి. సో ప్రభుత్వంకి మేము విన్నవించడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు కన్సర్న్ చూపించి మాకు ప్రాపర్ జీవో రూపంలో మాకు రిజల్యూషన్ ఇవ్వాలి. అలాగే మా స్టైఫండ్ ఇంక్రిమెంట్ అనేది జీవో రూపంలో ఇవ్వాలని కోరుతున్నాము. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.